హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నదీరా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకేది వచ్చేసి రొటీన్ వ్లాగ్. యాజ్ యూజువల్గా మన ఛానల్లో అయితే రొటీన్ వ్లాగ్సే వస్తూ ఉంటాయి కదా. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రము బయట వ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసి తెలిసిందే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ ఇవంతా కామన్గా ఉంటాయి. ఇంక ఇక్కడ అయితే నేను ఫస్ట్ వాటర్ అయితే పెట్టేశాను. అంటే కాస్త త్వరగా వెళ్ళాలని అయితే అన్నారనమాట. అంటే మార్నింగ్ లేచిన తర్వాత, ఎక్స్పెక్టెడ్ కాదు, లేచిన తర్వాత కాల్ అయితే వచ్చింది ఎర్లీగా వెళ్ళాలి అన్నట్లు. తనకి మీటింగ్ అయితే ఉందన్నారు. సరే అని చెప్పేసి ఫస్ట్ అయితే వాటర్ పెట్టేసేసి ఫాస్ట్గా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అప్పటికి లంచ్ బాక్స్ వద్దని చెప్తున్నారు, కానీ లైక్ ఏంటి అంటే మళ్ళీ బయట తినడం ఎందుకులే అన్నట్లు. నేను అంటే ఇప్పుడు బయట తినాలి అంటే పర్టికులర్ టైం ఉండాలి. అదే లంచ్ బాక్స్ అనుకోండి, ఎక్కడో ఒక చోట క్యాంటీన్ ఏరియాలో అలా తీసేసుకొని తినేయచ్చు కదా. అంటే ఇప్పుడు మీటింగ్ వెళ్తున్నారు కాబట్టి, అదే ఆఫీస్లో ఉంటే పర్టికులర్ క్యాంటీన్ ఏరియా ఉంటుంది కాబట్టి ఓకే. ఇప్పుడు మీటింగ్ వెళ్తూ ఉంటే కన్నా ఎక్కడో చోటైనా తీసుకొని తినేయచ్చు ఫాస్ట్గా అన్నట్లు నేనైతే లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. వెనకాల నుంచి చెప్తూ ఉన్నారనమాట, లేట్ అయిపోతుందేమో, వద్దు లంచ్ బాక్స్ అని. బట్ తను స్నానం చేసి ఫ్రెష్ అయ్యేంత లోపల నేనైతే ఇక్కడ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఏం చేశాను లంచ్ బాక్స్లో కంటే అనపకాయలు, ఆలు ఇంకా వంకాయ వేసి కర్రీ అయితే చేశాను. అనప గింజలు అనమాట. చాలా రోజుల తర్వాత నాకైతే అనప గింజలు కనిపించిన వెంటనే తీసేసుకున్నాను. పావు వచ్చేసి 25 రూపీస్. 25 రూపీస్కి ఎన్ని వచ్చాయో మీకు చూపిస్తాను. ఎంత తక్కువగా వచ్చాయంటే అన్నీ ఒలిచిన తర్వాత చాలా తక్కువ వచ్చాయన్నమాట. ఇంకా మరీ ఒక బాక్స్కి మాత్రమే అవుతుంది అన్నట్లు ఇంకా ఆలు తర్వాత వంకాయ వేసి కర్రీ లాగా అయితే చేశాను. కర్రీ అయితే సూపర్గా వచ్చింది. ఇంకా వాటర్ వేడి అవుతున్నంత లోపల నదీమ్ అయితే వాటర్ బాటిల్స్ అన్నీ పట్టేసి పెట్టేశారనమాట. అంత పనైనా నాకు తగ్గిపోతుంది కదా. ఏదో ఒక చిన్న పనులు అయితే చేస్తూనే ఉంటారు. లైక్ నాతో మాట్లాడుతూ అలా టైంపాస్ చేస్తూ వాకింగ్ చేస్తూ ఇంట్లోనే అలా అయితే తిరుగుతూ ఉంటారు అనమాట. డీటాక్స్ వాటర్ అయితే ఈరోజు పెట్టలేదన్నమాట, ఎందుకంటే ఇంకా లేట్ అయిపోతుందిలే అన్నట్లు. మళ్ళీ ఆ డీటాక్స్ వాటర్ తాగి వెంటనే బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా కూడా తనకి ఇబ్బంది ఉంటుంది. నేను మళ్ళీ తాగుదాము, తనకైతే ఫస్ట్ లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేద్దాంలే అన్నట్లు ఇక్కడ అయితే ఇంకా కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. నిన్న నేను ఇంకా ఇప్పుడైతే నాకు ఫ్రెండ్ యాడ్ అయిపోయింది కదా. లైక్ ఏంటి అంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇద్దరం మంచిగా కలిసి బయటకు అయితే వెళ్తూ ఉన్నాము. అంటే చిన్నగా ఈవినింగ్ టైమ్స్ అలా వెళ్ళి ఏదైనా ఇంట్లో కూరగాయలు కావాలన్నా అలా. తనకు కూడా ఇంకా ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఇంకా ఫ్రిడ్జ్ లేదు కాబట్టి కూరగాయలు ఏ రోజుకి ఆ రోజు అయితే తెచ్చుకుంటూ ఉన్నారు. ఇంకా షిఫ్టింగ్ చేయలేదు అనమాట. ఊర్లోనే ఉంది, ఇంకా ఇక్కడికి తీసుకొని రాలేదు. అది తెచ్చేంత వరకు వాళ్ళైతే లైక్ ఇంకా ఏ రోజుకు ఆ రోజు అయితే తీసుకొచ్చుకుంటే బెస్ట్ కదా వెజిటేబుల్స్ అన్నట్లు. తను వెజిటేబుల్స్కి వెళ్తూ ఉంటే ఇంకా నేను కూడా వెళ్ళాను. అక్కడ అంటే నేను పర్టికులర్గా తీసుకోవాలని ఏం లేదు, కానీ అనపగింజలు కనిపిస్తే ఇంకా వెంటనే తీసేసుకున్నాను అనమాట. చూసారు కదా ఎన్ని తక్కువ వచ్చాయో, చాలా అంటే చాలా తక్కువగా వచ్చాయి. అంటే ఇప్పుడు సీజన్ కూడా కాదు, ఏంటి అంటే కనిపించాయి కదా, చాలా రోజులు అయిపోయింది తిని అన్నట్లు అనిపించి నేనైతే తీసుకున్నాను. ఎంతమందికి ఈ అనప గింజలు తెలుసు అన్నది అయితే నాకు కామెంట్ చేయండి. రాయలసీమ అక్కడ సైడ్ వాళ్ళకైతే కన్ఫర్మ్గా తెలిసే ఉంటుంది. తెలంగాణలో చాలా తక్కువగా దొరుకుతాయి. అదే మన సైడ్ ఆంధ్ర, రాయలసీమ అక్కడ సైడ్ అయితే మాత్రము కన్ఫర్మ్గా సీజన్కి కనిపిస్తూనే ఉంటాయి. అలానే పూణేలో కూడా అంతే. పూణేలో ఏంటంటే ఇంకా లైక్ ఏంటంటే లేతగా ఉంటాయి అన్నమాట. మన సైడ్ కొంచెమన్నా ముదురి ఉంటాయి కదా, అలా కాకుండా చాలా లేతగా ఉంటాయి. అదేంటంటే ఒక్క విజిల్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ 10 minutesలో ఉడికిపోతాయి. బట్ ఇవి మాత్రం కొంచెం ముదురువి దొరికాయి. సర్లే టేస్ట్ అన్నది బాగుంటుంది కదా అన్నట్లు నేనైతే తీసుకొని వచ్చి ఇంకా కర్రీ అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఒకసారి అయితే నేను చేసిన విధంగా ఈ కర్రీని చేసి చూడండి, టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఏంటి అంటే దీనికి మెయిన్ మసాలా వచ్చి ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, ఆనియన్ అన్నమాట. ఇవంతా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా ఉంటే చాలు, ఏ కర్రీ అయినా మనం ఇలాంటి పులుసు కూరలు ఏవి చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. అదే నాన్ వెజ్ అనుకోండి, అదే మసాలాలో చెక్క లవంగం వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇక్కడ నేనైతే ఇప్పుడు చెప్పిన ఎండు కొబ్బరి వీటన్నిటితో మసాలా అయితే రెడీ చేసుకొని ఇంకా ఇట్లా కుక్కర్లో అయితే చేస్తున్నాను. కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా. జస్ట్ ఆయిల్ వేసి లైట్గా జీలకర్ర, దాని తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా, ఇంకా అనపగింజలు, మన రెగ్యులర్ మసాలాలు, పసుపు, ఉప్పు, కారము ఇవంతా వేసేసి
ఆ మసాలా అంతా పచ్చివాసన పోయిన తర్వాత ఆలు, అయితే వంకాయ లాస్ట్‌లో వేస్తే సరిపోతుంది. అంటే ఇవి ఉడికిన తర్వాత లాస్ట్‌లో వంకాయ వేస్తే సరిపోతుంది కదా! వంకాయ ముందే వేస్తే మొత్తం చిదురైపోతుందని చెప్పేసి ఫస్ట్ దానికైతే కుక్కర్ మూత పెట్టేశాను. ఒక 2 విజిల్స్ వస్తే ఆలు ఇంకా అనుపగింజలు ఉడికిపోతాయి. మళ్ళీ వంకాయ వేసి ఒక్క విజిల్ అయితే పెడతాననమాట. అప్పుడు కరెక్ట్‌గా కుక్ అయిపోతుంది కర్రీ అన్నది. చాలా సింపుల్‌గా ఉంటుందనమాట. ఇక్కడ వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్‌కి ఫాస్ట్‌గా అయిపోయే ఈ ఉగ్గాని అయితే చేస్తున్నాను. రెగ్యులర్‌గా పోహ తిని తిని బోర్‌గా ఉంది. అయితే ఇక్కడ డీమార్ట్‌లో ఒకటి విజయ్ అని చెప్పేసి యెల్లో కలర్ బొరుగుల ప్యాకెట్ అయితే దొరుకుతుంది. సో, ఆ బొరుగులతో ఉగ్గాని చేశామంటే టేస్ట్ అనిపిస్తుందనమాట మాకైతే. అయితే అది లాస్ట్ 2 టైమ్స్ నేను రిలయన్స్‌లో చూశాను. అలానే డీమార్ట్‌లో చూశాను. అస్సలు కనిపించలేదు. ఇంకా కిరాణా అంగళ్ళల్లో చూపించినా కూడా మనకి ఉప్పు బొరుగులు ఉంటాయి కదా! కర్నూలు సైడ్ బొరుగులు ఉంటాయి కదా! అవి ఉన్నాయి. నాకు ఆ బొరుగులతో చేస్తే ఉగ్గాని అంత నచ్చదు. కర్నూలులో ఏంటంటే లైక్ కొంచెం పొడవుగా ఉన్న బొరుగులతో అయితే చేస్తూ ఉంటారు కదా! కానీ మా సైడు అంటే అనంతపురం అటు సైడ్ ఏంటంటే కొంచెం పొట్టిగా ఉంటాయి. అండ్ ఉప్పు బొరుగులతో చేయరనమాట ఉగ్గాని, నార్మల్ బొరుగులతోనే చేస్తారు. సో, ఆ బొరుగులు వెతికితే కానీ కనిపించలేదు. అయితే రీసెంట్‌గా చెప్పాను కదా ఫ్రెండ్స్‌తో పాటు డీమార్ట్‌కి వెళ్ళానని, అప్పుడు ఉండే అనమాట. సో, అప్పుడు ఉంటే ఇంక వెంటనే తీసేసుకున్నాను. తీసుకున్నదే లేదన్నట్లు ఇక్కడైతే నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను ఉగ్గాని. ఈవెన్ నదీమ్ కూడా అడిగారనమాట, చాలా రోజులైపోయింది ఉగ్గాని నేను చెయ్యి అని చెప్పి. ఈ మధ్య కాలంలో ఈ ఉగ్గాని అంటే బొరుగులు లేకపోవడం వల్ల నేనైతే ఈ పోహ లేదంటే ఉప్మా ఇలా అయితే చేస్తూ ఉన్నాను. అయినా కూడా ఉగ్గానికి ఉన్నంత టేస్ట్ పోహాకి ఎప్పుడొస్తుంది అన్నట్లు నాకైతే అనిపిస్తుందనమాట. అంటే ఎవరి రెసిపీస్ వాళ్ళవి లేండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి పోహానే చాలా బాగా నచ్చుతుంది. కానీ మన సైడ్ వాళ్ళకి ఉగ్గాని, అలానే ఉప్మా, దోస, ఇడ్లీ ఇవన్నీ బాగా నచ్చుతాయి కదా! నాకైతే పర్సనల్‌గా ఉగ్గాని అంటే చాలా ఇష్టం. ఇందులోకి కాంబినేషన్‌గా మిరపకాయ బజ్జీ ఉందంటే ఇంకా బావుంటుంది. బట్ నా దగ్గర అంత టైం లేదు. అండ్ ఇంకొకటి మిరపకాయ బజ్జీకి కావాల్సిన మిరపకాయలు కూడా లేవనమాట. చిన్న మిరపకాయలు ఉన్నాయి కానీ అవి ఎక్కువ కారంగా ఉంటాయి. వాటితో వేసి కూడా వేస్టే అనమాట. అందుకని చెప్పేసి ఓన్లీ ఉగ్గానినే చేస్తున్నాను. అయితే ఎప్పుడు మిరపకాయ బజ్జీలు ఉండవు కాబట్టి నేనైతే ఆనియన్ పకోడీ అన్నా వేస్తూ ఉంటాను. కానీ ఇంకా ఇక్కడ అంత టైం లేదు. అంటే ఫాస్ట్‌గా డిసైడ్‌మెంట్ అయింది కదా! లేదు అంటే నా మైండ్‌లో ఫిక్స్ ఉండే ఉల్లిపాయ పకోడీ వేసి ఉగ్గాని చేద్దామని బ్రేక్‌ఫాస్ట్‌కి. కానీ ఇంకా మరి టైం పడతదిలే అన్నట్లు జస్ట్ సింపుల్‌గా ఉగ్గాని అయితే చేశాను. ఉగ్గాని రెసిపీ అయితే చాలా సార్లే షేర్ చేశాను కదా! చాలా అంటే చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా కడాయిలో నూనె వేసేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకుంటే నాకైతే పర్సనల్‌గా ఇష్టం కాబట్టి నేనైతే వేస్తాను. మినపప్పు అయితే వేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఆనియన్స్, టమాటో ఇంకా పచ్చిమిర్చి కచ్చా పచ్చాగా దంచైతే వేస్తాను. కట్ చేసి అయితే అస్సలు వేయననమాట. కట్ చేసి వేసేదానికంటే కూడా కచ్చా పచ్చాగా దంచి వేస్తేనే టేస్ట్ బావుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ పచ్చి కొబ్బరి కానీ, ఎండు కొబ్బరి కానీ. సో, ఈ కొబ్బెర, పచ్చిమిర్చి దంచి వేసినా కూడా ఉగ్గాని టేస్ట్ కూడా చాలా బావుంటుంది. బట్ ఈరోజు మాత్రం నేను ఓన్లీ పచ్చిమిర్చి కచ్చా పచ్చాగా దంచి వేశాను. అండ్ పచ్చి కరివేపాకు ఉంటే వేస్తే మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఆ రోజు నా దగ్గర లేదనమాట. అందుకని ఇంకా వేయలేదు. జస్ట్ ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి కచ్చా పచ్చాగా దంచింది, ఇంకా పసుపు, తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఇవన్నీ వేసేసి బొరుగులైతే నేను మంచిగా ఒకసారి వాష్ చేసేసి నానపెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ అంతే. సో, అలా తడిపిన బొరుగులైతే వేసేసాను. బొరుగులు వేసిన వెంటనే స్టవ్ కట్టేసి పప్పుల పొడి ఉంటుంది కదా! ఓన్లీ పుట్నాలు మిక్సీలో వేసి గ్రైండ్ చేసేస్తాను. అందులో కొంతమంది వెల్లుల్లి వేస్తారు, కారం వేస్తారు, ఇదంతా వేస్తారు కానీ నేను అదంతా వేయను. జస్ట్ పుట్నాలు గ్రైండ్ చేసేసి ఆ పుట్నాల పొడి, పప్పుల పొడి ఇంకా కాస్త నిమ్మరసం పిండేసేసి ఇంకా తినే ముందర స్టవ్ ఆన్ చేసేసుకొని జస్ట్ మొత్తం అంతా కలిపేసుకుంటే మనకి ఉగ్గాని అన్నది రెడీ. సో, మనం రెగ్యులర్‌గా చేసుకునే ఉగ్గానిలో కొత్తిమీర అనేది వేరు. ఒకవేళ కొత్తిమీర ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చు. సో, అంతే చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా అస్సలు రాయలసీమ వాళ్ళైతే ఇంకా ఉగ్గాని పెడితే ఇంకేది వద్దు అన్నట్లు తింటారనమాట. అంత ఇష్టంగా తింటారు. ఒకటి ఉగ్గాని, ఇంకొకటి కారం దోస. ఈ 2 బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఉంటే చాలు అన్నట్లే ఉంటుంది. సో, మేమైతే అంతే. మాకంతే ఇష్టం ఉగ్గాని. సో, ఇంకా అదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఉగ్గాని అయితే ఒక సైడ్ రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ కూడా నేనైతే ప్రెషర్ పోయిన తర్వాత
కుక్కర్ మూత తీసి అయితే చెక్ చేశాను. సో ఆలు ఉడికింది, అలానే అనపగింజలు కూడా ఉడికాయి. ఇంక ఇప్పుడైతే వంకాయ వేసేసాను. పెద్ద ఒకటి ఇట్లా ముక్కలుగా చేసి అయితే వేసేసి ఒక్క విజిల్ పెడతాను అనమాట. అంతే, కూర కూడా రెడీ అయిపోతుంది. ఇంకా చపాతీ తిక్కేసాము అంటే సో కిచెన్ పని అయితే అయిపోయినట్లే. చాలా సింపుల్గా అయిపోయింది కదా, కానీ కాస్త హడావిడిగా అనిపించింది. సో అది ఇంకా ఎంతమందికి ఈ అనపగింజలు తెలుసు అండ్ ఎంతమందికి ఈ అనపగింజలు అంటే ఇష్టం అన్నది నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, ఈ మధ్య అయితే నేను న్యూస్లో ఒకటి చూశాను, సిలిండర్, ఇది చాలామంది చూసుంటారు కదా. సో సిలిండర్ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఫస్ట్ భయం కంటే కూడా అంటే మనకి ఒకటి వీడియో రిలీజ్ అయిందనమాట. పోలీస్ ఆఫీసర్ అతను మనకి టిప్స్ అదంతా చెప్తూ ఉన్నారు. అంటే సేమ్ ఏదైతే గ్యాస్ సిలిండర్ అది లీక్ అయింది కదా, సో దాని గురించి. ఫస్ట్ గ్యాస్ లీక్ అయినప్పుడు వెంటనే సిలిండర్కి పట్టదు. సో మొత్తం గ్యాస్ అంతా ఎవాపరేట్ అయ్యి ఇంట్లో మొత్తం సర్క్యులేట్ అయిన తర్వాతే సిలిండర్కి కొంచెమన్నా తగిలితే అది పేలే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి ఫస్ట్ భయపడుకోకుండా సిలిండర్ కట్టేయాలి అని అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పని చిన్న పని అయినా అయిపోయిన వెంటనే, ఈవెన్ మనం వాటర్ వేడి చేసుకున్నా కూడా వెంటనే కింద రెగ్యులేటర్ అనేది ఆఫ్ చేసుకుంటే బెస్ట్. అలానే ఈ మధ్య కుక్కర్ కూడా చాలా పేలుతున్నాయి అది ఇది అని చెప్తూ ఉన్నారు కదా. మనం ఎక్కడైతే ప్రెషర్, కొంతమంది ఏంటి అంటే ఫాస్ట్ అయిపోవాలి అని చెప్పేసి లైక్ ప్రెషర్ ఇంకా పోకముందే కుక్కర్ మూత తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదైతే ఇంకా చాలా పెద్ద తప్పు. అలానే కుక్కర్ మూతకి చిన్న చిన్న గింజలు కానీ, అంటే రైస్ వండితే రైస్ గింజలు కానీ, పప్పు కానీ ఇలాంటివి అతుక్కొని ఉంటాయి. సో రబ్బరు ఇదంతా చెక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, చిన్న కుక్కర్లో హెవీ అమౌంట్ ఆఫ్ మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 1 kg రైస్ ఉడికే కుక్కర్లో 1.5 kg 2 kgs అలా వేసి ఉడికించొద్దు. ఎందుకు అంటే అది కూడా దాని కెపాసిటీ కంటే కూడా ఎక్కువ ఉడకలేదు కదా. సో ప్రెషర్ ఎక్కువ అయిపోయి అది బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇలా చిన్న చిన్నవి మనం కంటిన్యూగా ఎన్నో ఇయర్స్ చేస్తూ ఉన్నా కూడా అప్పుడప్పుడు మైండ్ ఒక్కొక్కసారి లైక్ ఏంటంటే డైవర్ట్ అయిపోతూ ఉంటుంది కదా, అంటే అంత గుర్తు ఉండదు, అలవాటు అయిపోయింది కదా అన్నట్లు మర్చిపోతూ ఉంటాము. సో ఇవే చిన్న చిన్న మనము లైక్ ఏంటంటే కిచెన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట. ఫస్ట్ ఇవి, దాని తర్వాతే వేరే పనులు అన్నట్లు ఉంటుంది. అండ్ ఇంకొకటి, గ్యాస్ స్టవ్ కూడా అయితే వంట చేస్తూ ఉన్నప్పుడే స్టవ్ని తుడుస్తూ ఉండడం అది చాలా తప్పు. మెయిన్ ఈ మన గ్లాస్వి ఉంటాయి కదా స్టవ్స్, అవి ఉన్నప్పుడు మాత్రం ఒక పక్క వంట వండుతూ ఒక పక్క స్టవ్ని తుడిచేయడం, వెంటనే క్లీనింగ్ ఇదంతా చేయడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించదు. సో మీరు ఎప్పుడైనా నా కిచెన్లో నా ప్లాట్ఫామ్ నోటీస్ చేసినట్లయితే, నేను వంట చేస్తున్నప్పుడు ఎక్కువగా లైక్ ఏంటంటే క్లీనింగ్లో పడాను అనమాట. ఫస్ట్ వంట కంప్లీట్ చేసిన తర్వాతే క్లీనింగ్ చేసుకుంటాను, అదే బెస్ట్. అంటే చాలా మందికి అలవాటు ఉంటుంది కదా వంట చేస్తూ ఆ స్టవ్ తుడచడం ఇలా, ఇది అనేది చాలా అంటే ఏం కానంత వరకు అది ఓకే, కానీ ఏదైనా అవుతే మనమే కదా ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నట్లు అనమాట. అంతే, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనకి అంత ఇబ్బంది అనేది ఉండదు అనమాట. అది సో ఇంక ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే ఫుల్ వర్షం పడింది. ఇంకా నైట్ నేనైతే ఈవినింగ్ అయితే ఇక్కడ నేను బేసిన్ లడ్డు అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా రెగ్యులర్ పనులే, మధ్యలో ఊడ్చడం తుడ్చడం ఇవి కామన్గా ఉండనే ఉంటాయి కదా, అందుకని చెప్పేసి అవైతే నేనేం పెద్దగా షేర్ చేయలేదు. అండ్ వర్షం అయితే బయట ఫుల్గా పడింది అనమాట. ఇంకా ఇంట్లో ఏం స్వీట్స్ లేవు. ఈ మధ్య ఏంటంటే స్వీట్స్ కూడా ఎక్కువ తినట్లేదు, కానీ అప్పుడప్పుడు కొంచెం అనిపిస్తూ ఉంటుంది కదా అని ఇంకా నదీం కోసం అయితే, నదీంకి చాలా ఇష్టమైన బేసిన్ లడ్డు అనమాట. ఇక్కడ దివాళీకి ఇంకా ఏమైనా ఫెస్టివల్స్కి ఫస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఈ బేసిన్ లడ్డు. సో నాకైతే ఫస్ట్ వచ్చేది కాదు, కానీ నిదానంగా నేర్చుకున్నాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా చేస్తాను అనమాట. సో ఎలా చేస్తాను అన్నది అయితే మీతో షేర్ చేస్తాను. నేనైతే ఒక 2 cups శనగపిండి అయితే తీసుకున్నాను. 2 cups శనగపిండికి 2 cups శనగపిండి తీసేసుకొని కడాయిలో నెయ్యి కాస్త ఎక్కువ పడుతుంది, లైక్ 2:1:1 అనమాట. అంటే 2 cups ఆఫ్ బేసిన్ తీసుకున్నాము, శనగపిండి తీసుకున్నామంటే 1 cup షుగర్ పడుతుంది. అలానే 1/2 cup మనకి ఇది నెయ్యి అనేది పడుతుంది. సో నెయ్యి వేసి, నెయ్యి మెల్ట్ అయిన తర్వాత శనగపిండిని లో ఫ్లేమ్ మీద, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, లో ఫ్లేమ్ మీదనే మనము మంచిగా దాన్ని రోస్ట్ చేసుకోవాలి. ఒక మంచి అరోమాటిక్ స్మెల్ అయితే ఇండ్లంతా వస్తుంది అనమాట.
అప్పటి వరకు మనం కంటిన్యూగా అక్కడే ఉండి లమ్స్ లేకోకుండా నిదానంగా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో లో ఫ్లేమ్లోనే చేయాలి ఈ ప్రాసెస్ మొత్తం. ఇఫ్ ఇన్ కేస్ లో టు మీడియం ఫ్లేమ్ లేదు అంటే కింద హై ఫ్లేమ్లో పెట్టి చేసామంటే మొత్తం మాడిపోయి అసలు టేస్ట్ ఉండదు, మొత్తం మాడిన స్మెల్ వస్తూ ఉంటుంది. సో లో ఫ్లేమ్ మీదే ఇదంతా చేయాలన్నమాట. ఆల్మోస్ట్ ఈ శనగపిండి వేగడానికి మనకి ఒక 20 to 25 మినిట్స్ టైం అయితే పడుతుంది. సో ఇలా వేపుతూ మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. సో ఇలా మంచిగా మన ఏదైతే ప్యాన్ పెట్టి ఉంటామో ఆ ప్యాన్కి అతుక్కోకుండా శనగపిండి అనేది వస్తుంది అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట. అప్పుడు మనము ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కంటిన్యూగా కలుపుతూ ఈ స్టేజ్కి అయితే వచ్చింది. సో మధ్య మధ్యలో నేనైతే నెయ్యి వేస్తూ ఉన్నాను. చెప్పాను కదా 2:1:1 అని. సో హాఫ్ కప్పు ఫుల్గా నెయ్యి అయితే పడుతుందన్నమాట. సో నెయ్యి మధ్య మధ్యలో అంతా ఒకటేసారి వేయకోకుండా ఫస్ట్ కొంచెం, మధ్యలో కొంచెం, ఇంకా లాస్ట్లో కొంచెం అలా వేసుకుంటూ చేసుకోవాలి. ఒకవేళ మొత్తం నెయ్యి యూజ్ చేయలేమో అనుకునే వాళ్ళు కాస్త ఫ్లేవర్లెస్ నూనె ఉంటుంది కదా, మంచి నూనె, ఆ నూనె కూడా వేసుకోవచ్చు. బట్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. నూనె కూడా వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఫుల్ నూనెతో అంటే మనకి అంత టేస్ట్ లాగా ఉండదు. సో అది ఇంకా ఇందులో మనకి ఒకవేళ దరదర అంటారనమాట, అంటే నోటికి కచ్చని తగులుతూ ఉంటుంది కదా, అలా కావాలి అంటే కొన్ని వాటర్ అనేది స్ప్రెడ్ చేసుకోవచ్చు. బట్ మాకైతే స్మూత్గా ఉంటేనే ఇష్టము. అండ్ ఇది నోట్లో పెట్టుకున్నప్పుడు పంటికి తగులుతుందా అంటే అస్సలు కాదు, అలా నోట్లో పెట్టుకోగానే మంచిగా మెల్ట్ అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో నేనేం చేశాను అంటే ఆ శనగపిండి వేపుతూ ఉన్నప్పుడే 1 కప్పు షుగర్ అయితే తీసుకున్నాను. షుగర్ని మంచిగా ఫైన్ పౌడర్ అయితే మిక్సీలోనే చేసుకున్నాను అనమాట. ఇందులో షుగర్ కాకోకుండా మనకి లైక్ ఏంటి అంటే కన్నా బూరా అని దొరుకుతుంది. అదేంటంటే షుగర్ని క్యారమలైజ్ చేసి అంటే మంచిగా మెల్ట్ చేసి దాంతో చేస్తారనమాట. సో అదైనా యూజ్ చేయొచ్చు, బట్ అది ఎప్పుడు అవైలబుల్గా మన ఇంట్లో ఉండదు కాబట్టి ఇలా షుగర్తో కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 కప్స్ శనగపిండి తీసుకున్నాను, అందుకని 1.5 కప్ అయితే షుగర్ పొడి అంటే ఈ చక్కెర పొడి అయితే వేస్తూ ఉన్నాను అనమాట. 1 కప్పు షుగర్ తీసుకొని పౌడర్ చేస్తేనే నాకు 1.5 కప్పు ఈ పొడి అయితే వచ్చింది. సో ఇప్పుడైతే మీరు శనగపిండి చూసారు కదా, అది ఇట్లా మంచిగా ఒక పరాతంలోకి అయితే తీసేసుకొని అది రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు మనం షుగర్ ఈ పొడి అది అనేది యాడ్ చేయొద్దు. ఒకవేళ వెంటనే వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేస్తే మనకి లడ్డు కట్టడానికి అస్సలు వీలవ్వదు, మొత్తం ప్రాసెస్ మొత్తం చెడిపోతుంది అనమాట. సో రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు మనం ఆ శనగపిండిని అనేది అస్సలు టచ్ చేయొద్దు. దాని తర్వాత మనం ఈ చక్కెర పొడి, దాని తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ అనేటివి మిక్సీలో లైక్ దరదర అంటాం కదా, కచ్చా పచ్చాగా మొత్తం అట్లా గ్రైండ్ చేసేసుకున్నాను. అంటే మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది. ఒకవేళ ఇష్టమైతే మనం కట్ చేసి అయినా వేసుకోవచ్చు. కట్ చేస్తే కొంచెం ఎక్కువగా తగులుతూ అంటే డిస్టర్బెన్స్గా అనిపిస్తాయి కదా మధ్యలో అన్నట్లు నేను ఏం చేస్తానంటే మొత్తం కచ్చా పచ్చాగా మిక్సీలో ఇట్లా గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట. కొన్ని పెద్ద పలుకులు, కొన్ని చిన్న పలుకుల్లాగా చేసేసుకొని ఆ డ్రై ఫ్రూట్ అంటే కాజు బాదం పౌడర్ కూడా వేసేసాను. ఆ పలుకులు కూడా వేసేసి ఇంకా ఇలాచీ పౌడర్ అనమాట, మనకి స్మెల్ కోసం మంచి అరోమా కోసం అయితే ఇలాచీ పౌడర్ వేసేసి మొత్తం ఇలా అయితే కలిపేసుకుంటూ ఉన్నాను. ఒకవేళ అవసరం అయితే ఇక్కడ నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవచ్చు, బట్ నాకైతే కరెక్ట్గా సరిపోయిందనమాట. లడ్డు కడుతూ ఉంటే కింద ఆ నెయ్యి ఇంకా ఈ చక్కెర అంతా కలిసి లడ్డు అయితే మంచిగా పర్ఫెక్ట్గా రెడీ అయింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకవేళ ఇష్టమైతే మనము కాజు కిష్మిష్ ఇవన్నీ వేసుకొని మన లడ్డూలు ఉంటాయి కదా రెగ్యులర్గా మనకు బూందీ లడ్డూలు అలా అయినా పెట్టుకోవచ్చు. కానీ ఆల్మోస్ట్ ఈ శనగపిండి లడ్డూలలో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అనేవి యూజ్ చేయరు, ఓన్లీ శనగపిండి, ఈ చక్కెర పొడి, తర్వాత నెయ్యితోనే చేస్తారనమాట. ఈ ఇష్టమైతే ఇట్లా మనం డ్రై ఫ్రూట్ పౌడర్ అది కూడా వేసుకోవచ్చు. సో అది ఇక్కడైతే మొత్తం లడ్డూలు అయితే కట్టేసుకుంటూ ఉన్నాను. నేను 3 కప్స్ ఈ శనగపిండి వేసుకున్నాను కదా, నాకైతే ఒక 25-26 దాకా లడ్డూలు అయితే తయారయ్యాయి. ఇవి అయితే మాత్రం కన్ఫర్మ్గా ఒక 3-4 డేస్లో అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే నదీంకి అంత ఇష్టము
సో నేనైతే ఒక్కటి అలా తింటాను కానీ పెద్ద ఇష్టంగా ఏం తినను. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది అనమాట. సో ఎంతమందికి ఈ శనగపిండి లడ్లు తెలుసా అన్నది కామెంట్ చేయండి. అంటే నేను అంటే అక్కడ ఉన్నప్పుడు అంతే, మన సైడు ఆంధ్ర, తెలంగాణ ఇంకా అక్కడ సైడు ఎక్కువగా ఇవి చేయడం అయితే చూడలేదు, కానీ ఇక్కడ మహారాష్ట్రలో చాలా వరకు చూసాను అనమాట. అలా నేను చిన్న చిన్నగా యూట్యూబ్ వీడియోస్ చూసి ఒక్కొక్కసారి చిన్న క్వాంటిటీతో చేస్తూ అలా అయితే నేర్చుకున్నాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా చేస్తాను అనమాట ఈ లడ్డూలు. లైక్ ఒకవేళ తిన్నారు అంటే బయట నుంచి తెచ్చారా అని అనుకోవాలి, అంత పర్ఫెక్ట్గా చేస్తాను. సో అది సో బూరా వేస్ట్ చేస్తే మనకి బయట ఈ స్వీట్ షాప్లలో ఉంటుంది కదా, అలా ఉంటుంది అని అంటూ ఉంటారు కదా. ఈ చక్కెర వేసి చేసినా కూడా బాగుంటుంది అనమాట. బూరా అనేది ఎప్పుడు ఇంట్లో ఉండదు కాబట్టి ఒకవేళ చేయాలి అంటే మాత్రం మనం కిరాణా షాప్లో వెళ్ళి అడుగుతిగిన బూరా అని అడుగుతిగిన ఇస్తారనమాట. అది సో ఇది అయితే నేను డీమార్ట్లో తెచ్చిన శనగపిండి యూజ్ చేసి చేశాను. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ 3 లడ్లు అయితే తినేశారు, నదీం కూడా వచ్చేసారు అనమాట. సో ఇది ఈ రోజుటి వ్లాగ్. ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా, అన్ని చిన్న చిన్న నిమ్మకాయలాగా కనిపిస్తున్నాయి. అయితే నేను చిన్నగా కట్టాను, ఎందుకంటే ఒక్కసారికి అయిపోవాలి కదా. సో ఎప్పుడైనా మనకి కొంచెమే తినాలనిపించినప్పుడు హాఫ్ కట్ చేసి హాఫ్ అలానే డబ్బాలో పెట్టడం కంటే ఇలా చిన్నదైతే ఒకటి ఈజీగా తినేయచ్చు అని చెప్పేసి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. సో ఇది ఈ రోజుటి వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను. రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.